మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారీతనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అది ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు
రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. దీనికి అదనంగా దాదాపు 11,47,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యకి 11,47,132 మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ షాపుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం. ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం. సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కూటమి ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి, మా అధికార యంత్రాంగానికి, ప్రజలకి, ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పులు చేర్పు ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు. గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం. ఎందుకంటే డేటాబేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం. కానీ ఎడిషన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ అడ్రసెస్ కానివ్వండి, జెండర్ చేంజ్ కానివ్వండి, వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా 9,87,644 మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం. మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూశారు. చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా, లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ 3 ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో 97,59,000 మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది. 764 కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాలోకి జమ చేశాం. రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది, ఇంకా 3 రోజులు ఉన్నాయి. రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్, గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు 93,46,000 మంది. ఇప్పుడు వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాల్లోకి 747 కోట్ల రూపాయలు. ఇంకొక 35 కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది. సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం 2 పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని, ఈ 3 రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరందరూ కూడా దీపం 2 పథకం కింద
ఇమీడియట్గా బుకింగ్ చేసుకుని డెలివరీ ప్రక్రియ 31వ తారీఖు లోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇంకొక కొత్త సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మనం డబ్బులు జమ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు. దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలోనూ ఒక పైలట్ ప్రాజెక్టుగా 4,281 లబ్ధిదారులను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్, అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం. అది ఇప్పుడు వరకు